హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం నంపైలో బూలియన్ ఇండెక్సింగ్ అండ్ ఫిల్టరింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం నంపైలో జాయిన్, స్ప్లిట్ అండ్ సార్ట్ ఆపరేషన్స్ కోసం నేర్చుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా అరే జాయినింగ్ ఫంక్షన్స్, అరే స్ప్లిట్టింగ్ ఫంక్షన్స్, సార్టింగ్ ఫంక్షన్స్ అండ్ లాస్ట్కి ప్రాక్టీస్ ఎక్సెస్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు అరే జాయినింగ్తో స్టార్ట్ చేద్దాం. జాయినింగ్ అంటే ఏంటి? సింపుల్, ఏవైనా మల్టిపుల్ అరేస్ని కంబైన్ చేసి ఒక సింగిల్ అరేలా కన్వర్ట్ చేయడం, అదే అరే జాయినింగ్ అంటే. మనం నంపైలో అరే జాయినింగ్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. దాంట్లో np.concatenate, np.stack, np.hstack, np.vstack ఈ ఫంక్షన్స్ని మనం ఈరోజు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ np.concatenate. కన్కాటినేట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? సింపుల్, మల్టిపుల్ అరేస్ని ఎండ్ టు ఎండ్ కంబైన్ చేయడానికి మనం కన్కాటినేట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. దీంట్లో మనకి ఎక్స్ట్రా డైమెన్షన్ ఏం యాడ్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం 1D అరేస్ని కన్కాటినేట్ చేస్తే రిజల్ట్ కూడా 1D అరే అయితే వస్తుంది. 2D అరేస్ని మనం కన్కాటినేట్ చేస్తే రిజల్ట్ కూడా 2D అరే అయితే వస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ అయితే చూద్దాం. np.concatenate a, b. ఇక్కడ a, b అంటే ఫస్ట్ అరే అండ్ సెకండ్ అరే. యాక్సిస్ ఈక్వల్ టు 0, ఇది మనం 2D అరేస్ కోసం యూజ్ చేస్తాం. యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే వెర్టికల్గా మనం కన్కాటినేట్ చేస్తాం, అంటే రో వైజ్. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే హారిజాంటల్గా కన్కాటినేట్ చేస్తాం, అంటే కాలమ్స్ వైజ్. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సో లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి 2 అరేస్ అయితే ఉన్నాయి విచ్ ఆర్ 1D అరేస్. ఫస్ట్ ఎరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ ఎరేలో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి షేప్ అనేది ఈక్వల్గా ఉంది. సో మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి షేప్ అనేది ఈక్వల్గా ఉండాలి, లేకపోతే మనకి కన్కాటినేట్లో ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. మనం కోడ్ రన్ చేసాక చూస్తే ఇక్కడ రిజల్ట్ అయితే వచ్చింది 1 2 3 4 5 6, అంటే అన్నీ కలిపి ఒకే రోలో వచ్చాయి. సో మనం 1D అరేస్ని కన్కాటినేట్ చేస్తే రిజల్ట్ కూడా మనకి 1D అరేలో అయితే వస్తుంది. ఎంత సింపుల్గా మనం కన్కాటినేట్ అయితే చేయొచ్చు. మనం 2D అరేస్లో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 2 2D అరేస్ ఉన్నాయి, సి అండ్ డి, రెండు కూడా సేమ్ షేప్లో అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్, లేకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ కన్కాటినేట్ అయితే పాసిబుల్ అవుతుంది. మనం ఆఫ్టర్ కన్కాటినేట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ ఈక్వల్ టు 1 అని అయితే ఉంది. యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే కాలమ్ వైజ్ అనమాట, అంటే 1 2 అండ్ 5 6 ఈ రెండు, ప్లస్ 3 4 ప్లస్ 7 8 ఈ రెండు, ఇలా ఈ రెండింటి మధ్యన కన్కాటినేట్ అయితే చేస్తుంది. సో ఆర్డర్ వచ్చేసి మనకి ఫస్ట్ కాలమ్స్ అయితే వస్తాయి, సెకండ్ కాలమ్స్ ఇక్కడ వస్తాయి. అదే మనం యాక్సిస్ ఈక్వల్ టు 0 అని పెట్టితే చూడండి 1 2 3 4 5 6 7 8, అంటే మనకి ఫస్ట్ రో అయితే వచ్చేసింది అండ్ సెకండ్ రో తర్వాత వచ్చింది. సో యాక్సిస్ ఈక్వల్ టు 0 అని చేస్తే ఫస్ట్ రో అండ్ సెకండ్ రో కన్కాటినేట్ చేస్తుంది. అదే యాక్సిస్ ఈక్వల్ టు 1 అని పెడితే ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ అయితే కన్కాటినేట్ చేస్తుంది. ఇలా మనం యాక్సెస్ యూజ్ చేసి రో వైజ్ అండ్ కాలమ్ వైజ్ కన్కాటినేషన్ అయితే చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్కాటినేషన్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ np.stack. np.stackలో ఏం జరుగుతుంది? సింపుల్, మనకి ఒక కొత్త డైమెన్షన్ అయితే యాడ్ చేస్తుంది. కన్కాటినేట్లో సేమ్ డైమెన్షన్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, బట్ ఇందులో ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ అయితే యాడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒకవేళ మీరు 2 1D అరేస్ని స్టాక్ చేస్తే ఒక 2D అరే రిజల్ట్ అయితే వస్తుంది. 2 2D అరేస్ని స్టాక్ చేస్తే ఒక 3D రిజల్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి np.stack అయితే వర్క్ అవుతుంది. దీని సింటాక్స్ చూడండి, సేమ్ యాజ్ కన్కాటినేట్ a, b అంటే 2 అరే నేమ్స్ అండ్ యాక్సెస్ ఈక్వల్ టు 0 ఫర్ రోస్, యాక్సెస్ ఈక్వల్ టు 1 ఫర్ కాలమ్స్. ఈ ఎగ్జాంపుల్తో మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి 2 1D అరేస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మనం np.stack a, b అని చేసాం. సో మనకి స్టాక్డ్ అరేస్ వచ్చేసి చూడండి ఒక 2D అరే అయితే క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇది ఒక 2D అరే 1 2 3 అండ్ 4 5 6 ఇలా మనకి యాడ్ చేసింది. సో ఈ విధంగా స్టాక్ అయితే వర్క్ అవుతుంది. సో మన ఇక్కడ 2 1D అరేస్ కలిపితే అదొక 2D అరేస్గా కన్వర్ట్ అయింది. మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ 2 2D అరేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని స్టాక్ చేసి చూస్తే చూడండి ఇక్కడ ఇది ఒక 3D అరేగా కన్వర్ట్ అయింది. ఎలా చెప్పచ్చు?
చూడండి ఇక్కడ 3 బ్రాకెట్స్ అయితే ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది ఒక 3D అరే. మనకి 2 2D అరేస్ని స్టాక్ చేస్తే అదొక 3D అరేగా స్టాక్ అయ్యింది. సో ఈ విధంగా మనం np డాట్ స్టాక్ని అయితే యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ np డాట్ స్టాక్. సో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ టాపిక్, np డాట్ హెచ్ స్టాక్. హెచ్ స్టాక్ అంటే ఏం లేదు, సింపుల్. జస్ట్ మనం హారిజాంటల్గా స్టాక్ చేయడం అంటే. హారిజాంటల్గా స్టాక్ చేయడం అంటే రో బై రో. సింటాక్స్ కూడా సింపులే. np డాట్ హెచ్ స్టాక్ ఏ కామా బి. ఏ అంటే ఫస్ట్ అరే, బి అంటే సెకండ్ అరే. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 2 అరేస్ ఉన్నాయి మన దగ్గర, 1D అరేస్. ఇప్పుడు మనం వీటిని స్టాక్ చేసాక మనకు వచ్చిన రిజల్ట్ చూస్తే 1 2 3 4 5 6 అంటే హారిజాంటల్గా స్టాక్ చేస్తుంది. అంటే ఒక అరే పక్కన ఇంకో అరేని స్టాక్ చేస్తుంది, ఒక అరే పైన ఇంకో అరేని స్టాక్ చేయదు, ఒక అరే పక్కన ఇంకో అరేని స్టాక్ చేస్తుంది. సో ఈ 4 5 6 అనేది దీని పక్కకు వచ్చేసింది. సో ఇలా మనం np డాట్ హెచ్ స్టాక్ని అయితే యూజ్ చేయొచ్చు, విచ్ ఈజ్ హారిజాంటల్ స్టాక్. ఇప్పుడు మనం వెర్టికల్ స్టాక్లోకి పోదాం. np డాట్ వి స్టాక్. np డాట్ వి స్టాక్ సింటాక్స్ కూడా సేమ్ యాజ్ np డాట్ హెచ్ స్టాక్. ఇక్కడ కూడా సేమ్ 2 1D అరేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం np డాట్ వి స్టాక్ ఏ కామా బి అని రాసాం. చూడండి ఇక్కడ 1 2 3 కింద 4 5 6 అయితే వచ్చింది. చూసారా వి స్టాక్ అనేది ఎలా వర్క్ అవుతుంది. వి స్టాక్లో ఎలా అవుతుంది, స్టాక్స్ అరేస్ వెర్టికల్గా మనకు స్టాక్ చేయాలనుకున్నప్పుడు మనం వెర్టికల్ స్టాక్ యూజ్ చేయొచ్చు. హారిజాంటల్గా స్టాక్ చేయాలనుకున్నప్పుడు మనం హెచ్ స్టాక్ అయితే యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరే జాయినింగ్ ఫంక్షన్స్. నౌ లెట్స్ గో టు అరే స్ప్లిట్టింగ్. అరే స్ప్లిట్టింగ్ అంటే ఏముంది, ఇది ఇంకా సింపుల్. ఒక పెద్ద అరేని మనం చిన్న అరేస్గా డివైడ్ చేయడాన్నే స్ప్లిట్టింగ్ అని అంటారు. సో స్ప్లిట్టింగ్ కోసం కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనం స్ప్లిట్, హెచ్ స్ప్లిట్, వి స్ప్లిట్ ఇలా ఈ 3 ఫంక్షన్స్ గురించి అయితే చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ np డాట్ స్ప్లిట్. np డాట్ స్ప్లిట్లో ఏం జరుగుతుంది, మనకి ఒక అరేని ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ అరేస్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ సింటాక్స్ చూడండి సింపుల్గా ఉంటుంది. అరే యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అంటే మనం ఎన్ని స్ప్లిట్స్ చేయాలో ఇక్కడ ఇవ్వాలి. యాక్సిస్ అంటే రో వైజ్ ఆర్ కాలం వైజ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూడండి ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒక 2D అరే అయితే ఉంది విత్ 2 rows అండ్ 4 columns. సో ఇక్కడ మనకు ఒక 2D అరే అయితే ఉంది. ఇప్పుడు మనం దీని మీద స్ప్లిట్ చేసాం. అరే అంటే ఈ అరే యొక్క నేమ్ 2 అంటే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అయితే కావాలి. యాక్సిస్ ఈక్వల్ టు 0. సో మనకి రిజల్ట్ చూస్తే చూడండి రో వైజ్ అయితే స్ప్లిట్ చేసింది. ఫస్ట్ రో ఒక సెపరేట్ అరేగా అండ్ సెకండ్ రో ఒక సెపరేట్ అరేగా మనకి స్ప్లిట్ చేసింది. అదే మనం ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామంటే చూడండి 1 2 అండ్ 5 6 ఇది ఒక అరేగా, అండ్ 3 4 అండ్ 7 8 ఇవి ఒక అరేగా మనకి డిఫరెంట్ అరేస్గా మనకి స్ప్లిట్ చేసింది. సో మనకి కాలం వైజ్ స్ప్లిట్ చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు 1 అని పెట్టాలి, రో వైజ్ స్ప్లిట్ చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు 0 అని పెట్టాలి. సో ఈ విధంగా మనం స్ప్లిట్ అయితే యూజ్ చేయొచ్చు. సో లెట్స్ గో టు np డాట్ హెచ్ స్ప్లిట్. హెచ్ స్ప్లిట్ అంటే ఏముంది, సింపుల్ హారిజాంటల్ స్ప్లిట్. మనం నార్మల్ స్ప్లిట్లో యాక్సిస్ ఈక్వల్ టు 1 పెడితే ఏం జరుగుతుందో ఈ హెచ్ స్ప్లిట్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అరే అయితే ఉంది. సో ఇక్కడ మనం హెచ్ స్ప్లిట్ యూజ్ చేసి అరే అండ్ 2 అయితే ఇచ్చాం. 2 అంటే నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అని అర్థం. సో మనం చేస్తే 1 2 5 6 అండ్ 3 4 7 8 ఇలా హారిజాంటల్గా స్ప్లిట్ అయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెచ్ స్ప్లిట్. వి స్ప్లిట్లో దీనికి డిఫరెంట్గా జరుగుతుంది. సేమ్ అరే బట్ మనకి రోస్గా స్ప్లిట్ అవుతుంది. ఇది చాలా సింపుల్. మనం స్ప్లిట్ యూజ్ చేసే హారిజాంటల్ స్ప్లిట్ యాజ్ వెల్ యాజ్ వెర్టికల్ స్ప్లిట్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్లిట్టింగ్ ఫంక్షన్స్. నౌ లెట్స్ గో టు షార్టింగ్ అరేస్. షార్టింగ్ అంటే ఏంటి, జస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడమే షార్టింగ్ అని అంటారు. నంపైలో సార్ట్ అండ్ ఆర్గ్ సార్ట్ ఇలా 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒక అరే ఉంది, ఒక 1D అరే 10 2 30 అండ్ 4. ఇక్కడ ఇవి అన్సార్టెడ్ అరేస్ అంటే ఇవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి లేవు. ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే సింపుల్, np డాట్ షార్ట్ లోపల అరే యొక్క నేమ్ ఇస్తే చాలు. సింపుల్గా మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసింది, అంటే దీన్ని షార్ట్ చేసింది. ఇక్కడ చూడండి 2 4 10 30 ఇవి సార్టెడ్ అరే. ఇప్పుడు మనం ఆర్గ్ సార్ట్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఆర్గ్ సార్ట్లో చేసేదేం లేదు, జస్ట్ మనకి ఇండెక్సెస్ రిటర్న్ చేస్తుంది అంతే. అదే షార్ట్లో అయితే మనకి ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది, బట్ ఆర్గ్ సార్ట్లో ఇండిసెస్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి 10 2 3 4
ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 2 అంటే దీని ఇండెక్స్ 1 చూసారా, ఇక్కడ 1 అయితే ఫస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 4 యొక్క ఇండెక్స్ వచ్చేసి 3 ఇక్కడ 3 వచ్చింది. సో ఇక్కడ లైక్ దిస్ మనకి దీని ఇండెక్సెస్ అయితే మనకి రిటర్న్ చేయాలనుకున్నప్పుడు మనం np.arg సార్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం సింగిల్ డైమెన్షన్ అరేస్లో షార్టింగ్ అయితే చేయొచ్చు. ఒకవేళ 2D అరేస్లో షార్టింగ్ ఎలా చేయాలో ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఇదొక అన్సార్టెడ్ 2D అరే. ఇప్పుడు మనం రో వైజ్ షార్టింగ్ చేయాలి అంటే ఈ రోని సెపరేట్గా ఈ రోని సెపరేట్గా షార్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం np.short మ్యాట్రిక్స్ నేమ్ యాక్సెస్ ఈక్వల్ టు 1 అని ఇస్తే చాలు. మనకి ఈ రో సెపరేట్గా షార్ట్ అయింది అండ్ ఈ రో సెపరేట్గా షార్ట్ అయింది. అదే మనం కాలం వైజ్ అంటే ఈ రెండింటిని అండ్ ఈ రెండింటిని షార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం యాక్సెస్ ఈక్వల్ టు 0 అని ఇస్తే చాలు. సింపుల్గా 392716 అంటే మనకి ఇవి కాలం వైజ్ షార్ట్ అయ్యాయి. సో మనం యాక్సెస్ యూజ్ చేసి 2D అరేస్ని షార్ట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మనం అరేస్ని NumPyలో షార్ట్ అయితే చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షార్టింగ్ టెక్నిక్స్. మనకి ఈ వీడియోలో కూడా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అయితే ఉంది. ఇక్కడ నేను 5 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చా, వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి ఆన్సర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఎక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.